Hi, hello guys, welcome back to Sauji Tech YouTube channel. I hope you all are good and I'm also good. So guys, coming to the topic is I started new series that is spoken English, learn English basic level to fluency level. This is all 30 days challenge to myself also. So please be patiency. మనం ఖచ్చితంగా నేర్చుకుందాం. నాతో పాటు మీరు కూడా నేర్చుకోండి. ఖచ్చితంగా కంటెంట్ని అయితే ఫాలో అవ్వండి గైస్. నేను ఒక్కటే కోరుకుంటున్నా, ప్లీజ్ నా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ అయితే చేయండి. నేను కూడా ఒక కొత్త క్రియేటర్ని కాబట్టి. సో మనం ఈ సిరీస్ని ఫాలో అవడం వల్ల డెఫినెట్లీ ఇంగ్లీష్ నేర్చుకోవడం అయితే పక్కా. బికాస్ దిస్ ఈస్ బేసిక్ లెవెల్ టు ఫ్లూయెన్సీ లెవెల్. సో స్టెప్ బై స్టెప్ కాన్సెప్ట్స్ అనేవి చూస్తున్న కొద్దీ మనకి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. అవి ప్రాక్టీస్ చేస్తుంటాం కాబట్టి డైలీ ఇట్ ఈజ్ ఈజీ. ఐ సెడ్ వన్ థింగ్ ఓన్లీ, పేషెన్సీ తోటి వీడియోస్ అన్ని చూడండి. మ్యాక్సిమం ఈ వీడియోస్ చూసే వాళ్ళందరూ నాకు తెలిసి అయితే తెలుగు మీడియం నుంచి వచ్చి ఉంటారు. అంటే ఇప్పుడంటే మొత్తం ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నారు, కానీ బిఫోర్ డేస్ అందరూ తెలుగు మీడియము. ఐఎమ్ ఆల్సో తెలుగు మీడియం. చెప్పాలంటే నాకు 8th క్లాస్ వరకు కూడా స్పెల్లింగ్స్ చదవడం కూడా రాదు. అప్పుడు చదవడం అనేది స్టార్ట్ చేశాను నేను. ఇంకా 9th 10th అలా గడిచిపోయింది. కమింగ్ టు ఇంటర్మీడియట్ నేను ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ అయ్యాను. అప్పుడు నాకు భలే టఫ్ అనిపించింది. ఇంకా వెళ్తూ ఉండగా ఈజీ అనిపించింది. సో ఎవరికైనా అంతే, నేర్చుకునే కొద్దీ ఈజీగా ఉంటుంది. సో అదే చెప్తున్నా నేను. ఈ వీడియోల ద్వారా మంచిగా నేర్చుకుందాం. ఫస్ట్ స్టార్ట్ చేద్దాం, తర్వాత ఏదైతే అదైంది. ఓకేనా? ఓకే, ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం గైస్. దిస్ ఈజ్ బేసిక్ లెవెల్. ప్లీజ్ డోంట్ స్కిప్ అండ్ వాచ్ టిల్ టు ఎండ్. లెట్స్ గో. ఫస్ట్ వచ్చేసి ఒక వర్డ్ క్రియేట్ అవ్వాలంటే మనకు వచ్చేసి అచ్చులు అల్లులు అని తెలుగులో ఉంటుంది. అలాగే ఇంగ్లీష్లో వచ్చేసి ఓవెల్స్ కాన్సోనెంట్స్ అనేవి ఉంటవి. ఇవి బేసిక్ అన్నమాట. వీటి గురించి తెలుసుకుందాం. తెలుగు వర్డ్ ఇంగ్లీష్లోకి ఎలా కన్వర్ట్ చేస్తామో చూద్దాం. సి ఫస్ట్ ఆ అంటే ఏ, ఆ ఏ ఏ, ఈ ఐ ఈ అంటున్నాం కదా, సో ఐ అని వచ్చింది. నెక్స్ట్ ఈ ఈ అంటున్నాం కాబట్టి డబల్ ఈ వచ్చింది, ఈ అనమాట. సో నెక్స్ట్ ఊ, ఊ అంటే ఊ, యు యు వచ్చింది. ఊ డబల్ ఓ వచ్చింది, ఊ కదా. సో నెక్స్ట్ రు, ఆర్యు, రూ ఆర్ఓఓ. నెక్స్ట్ ఏ, ఏ ఈ వచ్చింది, ఏ ఈ ఐ. నెక్స్ట్ ఐ, ఏఐ. నెక్స్ట్ వచ్చేసి ఓ అంటే ఓ, ఓ వస్తుంది. ఆ ప్రొనౌన్సియేషన్ అనేది గమనించండి ఎలా వస్తున్నాయి అనేవి. ఓ అంటే ఓ. నెక్స్ట్ ఓ, ఊ అలా ఉంది కదా. ఓ అంటే ఓయు. ఔ, ఏయు, ఔ కదా, ఏయు. నెక్స్ట్ అమ్, ఏఎం. నెక్స్ట్ వచ్చేసి అహా, హా, ఏహెచ్ఏ. ఇవి జనరల్గా మనకి తెలిసి ఉంటుంది, అంటే డైలీ చూస్తుంటాం కాబట్టి. ఇప్పుడు ఫోన్ ప్రతి ఒక్కరు యూజ్ చేస్తారు కాబట్టి తెలుస్తుంది ఈ లాంగ్వేజ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏ తోటి ఒక లెటర్ అంటే ఒక వర్డ్ రాస్తే, ఇప్పుడు ఆపిల్ అని రాసినాం, ఆ ఆపిల్, ఏ అనేది పలుకుతుంది కదా. ఆ అంటే ఏ, ఆపిల్. సో అలాగా మనం స్పెల్లింగ్స్ అనేది క్రియేట్ చేయొచ్చు ఈజీగా. సో అది. నెక్స్ట్ మనం నవ్విసి హల్లులు అంటే కక్క గగ్గ అంటారు కదా, అవి హల్లులు అంటారు. ఇంగ్లీష్లో వచ్చేసి కాన్సోనెంట్స్ అంటాం. అచ్చులను వచ్చేసి ఓవెల్స్ అంటాం, హల్లులను వచ్చేసి కాన్సోనెంట్స్ అంటాం. ఓకే, ఈ యొక్క హల్లులని ఇంగ్లీష్లో ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. కా వచ్చేసి కేక, ఖా కేహెచ్ఏ ఖా, హా పలుకుతుంది కాబట్టి ఖా వచ్చింది. నెక్స్ట్ గా, జిఏ గా, ఘా
జిహెచ్ఏ గా. నెక్స్ట్ జ, జేహెచ్ఏ జా, హా అంటుంది కదా, సో అందుకు హెచ్ఏ వస్తుంది. నెక్స్ట్ చ, సిహెచ్ఏ చ, చ, సిహెచ్ఏ చ. నెక్స్ట్ జ, జేఏ జ. అలాగే జా, హా పలుకుతుంది కాబట్టి జా, జేహెచ్ఏ జా అని వచ్చింది. నెక్స్ట్ ఇని, ఈ, ఇని అనుంది కాడ ఐఎన్ఐ, ఇని. స్పెల్లింగ్స్ చూడండి, ఇందాకలు చెప్పినవి ఇక్కడ కన్వర్ట్ అవుతాయి. నెక్స్ట్ టా, టిఏ టా. నెక్స్ట్ వచ్చేసి టా, టిఏ టా. సేమ్ డా, డిఏ డా. ఇక్కడ ఢా, డిహెచ్ఏ ఢా. నెక్స్ట్ వచ్చేసి నా, ఎన్ఏ నా. అలాగే తా, టిహెచ్ఏ తా, తా, టిహెచ్ఏ తా. నెక్స్ట్ దా, డిహెచ్ఏ దా. అలాగే దా, డిహెచ్ఏ దా. నెక్స్ట్ నా, ఎన్ఏ నా. ఇప్పుడు పా, పిఏ పా. నెక్స్ట్ ఫా, పిహెచ్ఏ ఫా. బా, బిఏ బా. భా, బిహెచ్ఏ బా. మా, ఎంఏ మా. యా, వైఏ యా. రా, ఆర్ఏ రా. లా, ఎల్ఏ లా. ఇవి వచ్చేసి సింగిల్ వర్డ్స్ లాగా ఉంటవి. విఏ వా, ఎస్ఏ సా, ఎస్హెచ్ఏ షా, ఎస్ఏ సా, హెచ్ఏ హా. అక్కడ హా అని పలుకుతుంది కదా, ఆ హా అనేది ఇక్కడి నుంచి వచ్చింది. హెచ్ఏ హా, బా అంటున్నాం కదా అట్లా. సో ఇవి హల్లులు అనమాట. ఈ వర్డ్స్ కూడా బాగా ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ ఒక గుణింతం అయితే చూద్దాం. ఈ గుణింతం చూసిన తర్వాత మీకు మీరుగా వెంటనే ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేయండి. అంటే ఒక తెలియని వర్డ్స్ తీసుకొని స్పెల్లింగ్ రాయడం అనేది నేర్చుకుంటే బెటర్. ఈ గుణింతం నేర్చుకోవడం ద్వారా మనం ఈజీగా ఒక వర్డ్ని స్పెల్లింగ్తో సహా ఎలా రాయాలనేది నేర్చుకోవచ్చు. ఫస్ట్ సి, కా, కేఏ కా. కా, కేఏ కా. కి, కేఐ కి. కీ, కేఈ కి. కు, కేయు కు. అంటే సేమ్ అక్కడ ఆలు ఎలా పలికామో సేమ్ అవే ఉంటవి ఇక్కడ. కు, కేవో కు. క్రూ, కేఆర్యు క్రూ. క్రూ, కేఆర్ఓఓ క్రూ. కే, కేఈ కే. ఏ వచ్చింది కదా కే, సో అది కే, కేఈఐ కే. నెక్స్ట్ కై, కేఐ కై. కో, కేఓ కో. కో, కేఓ కో. నేను రాయలేదు అక్కడ. కై, కేఏడబ్ల్యూ కై. కమ్, కహ. సేమ్ అక్కడైతే ఎలా రాసామో అచ్చులు ఓవెల్స్లో ఏం రాసామో ఒక్క గుణింతం అనే పేరు అంటే కా అనే గుణింతం యూజ్ చేస్తాం. బట్ మ్యాక్సిమం స్పెల్లింగ్ నేర్చుకోవడానికి గుణింతం వచ్చుండాలి. సో అది గాయస్. నెక్స్ట్ రేపటి వీడియోలో డెఫినెట్లీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. కంటిన్యూస్గా ఈ సిరీస్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్ అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే బాయ్.